హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక కుకింగ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. సో వాటిని చిన్నగా చాప్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ ఎగ్ బాయిల్ కోసం పెట్టుకున్నాను అనమాట. ఒక 7 eggs వరకు పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రైస్ వాష్ చేసేసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ 50% బిర్యానీ రైస్ అండ్ 50% నార్మల్ రైస్ అనమాట. సో 1 kg రైస్ వరకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా తెస్తున్నాను అనమాట. సో పుదీనా చెట్టు వచ్చేసి ఇంట్లోనే ఉంది కాబట్టి ఫ్రెష్గా మనం కట్ చేసుకొని వేసుకోవడానికి తీసుకొస్తున్నాను. సో మళ్ళీ ఇంకా ఏమంటే రైస్ కోసం వాటర్ పెట్టేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనకు ఆల్ స్పైసెస్ వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సో మీకు కావాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ వచ్చేసి. సో ఇవన్నీ మరుగుతున్న టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా వాటిని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి మన ఎగ్స్కి వచ్చేసి. సో ఇలా ఘాట్స్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో వేసినాక ఒక 1 minute తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఇవి ఫ్రై అయితే ఏంటంటే టేస్ట్ అనేది మనకు బిర్యానీలో చాలా చాలా బాగా వస్తాయి. ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ఇంట్రో చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఒక 20 to 25 minutesలో మ్యాక్స్ 20 to 25 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్స్ అనేవి ఫ్రై అవుతున్న టైంలో మన రైస్ అనేది కూడా ఉడికిపోతుంది. సో ఒక 80% వరకు కుక్ చేయండి రైస్ని వచ్చేసి. నేను ఇక్కడ 80% వరకు కుక్ చేసేసి వాటర్ అంటే వంపేసి పెట్టేసుకున్నాను. సో ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో మళ్ళీ అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, సో అవి వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ అనమాట. ఇది ఓన్లీ ఒక 1/2 kg ఆనియన్ అండ్ ఒక 5-6 వరకు పచ్చిమిర్చి తీసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక 3-4 పచ్చిమిర్చి వరకు స్లిట్ లాగా కట్ చేసి వేసుకున్నాను. సో మనకు ఈ పేస్ట్ అనేది కొంచెం రఫ్గా ఉండేలాగా చూసుకోండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు, సాల్ట్ వేసుకోండి. అండ్ టమాటోస్ వేసుకొని కూడా మంచిగా కలిపేసుకోండి. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయండి. మనకు పచ్చివాసన ఎప్పుడు వెళ్తుందంటే సైడ్లకి ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మనకి మంచిగా ఫ్రై అయ్యిందనమాట ఆనియన్ పేస్ట్. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో కారపొడి టేస్ట్కి సరిపడా అండ్ గరం మసాలా పొడి, కొంచెం ఇక్కడ నా దగ్గర ఎగ్ మసాలా ఉందన్నమాట. సో అది కూడా వేసేసుకుంటున్నాను. సో అవన్నీ ఒక 2 minutes వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఈ కారం అంతా మసాలా అంతా పట్టేలాగా కుక్ అయిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకోండి. సో నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 100 to 150 grams వరకే పెరుగు తీసుకున్నాను అనమాట. సో కావాలంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను లెమన్ అనేది స్కిప్ చేసేసాను. సో మనకి ఇప్పుడు ఆయిల్ అనేది మళ్ళీ సైడ్లోకి ఫ్లోట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి బిర్యానీ కోసం మసాలా రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్స్ని వచ్చేసి ఇట్లా మొత్తం గ్రేవీలో సైడ్లకి ఇట్లా మిడిల్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్నాక కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలంటే మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు మసాలా అన్నది ఇంకా ఎగ్స్లోకి వెళ్తుంది. సో ఇలా ఎగ్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇందాక కుక్ చేసుకున్న రైస్ వేసేసుకోండి మొత్తం. నేను 1 kg రైస్ తీసుకున్నాను కదా. సో రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట. సో మీకు ఫుడ్ కలర్ నచ్చదు అనుకుంటే కొంచెం పాలలో పసుపు వేసుకొని దాన్ని కూడా ఇట్లా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను దమ్ అవ్వడం కోసం చిన్న రోల్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేశాను. ఒక 10 minutes దమ్ అయిపోతే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందంట. చాలా చాలా యమ్మీగా వచ్చింది, చాలా చాలా డెలీషియస్గా ఉందన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈజీ రెసిపీ. మనం మిక్స్ చేసేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి మిక్స్ చేసేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో చాలా చాలా యమ్మీగా ఉంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.
సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.